నేనైతే 2 గ్లాసులు బాస్మతి రైస్ తీసుకున్నాను. 2 గ్లాసులు బాస్మతి బియ్యానికి 3 గ్లాసుల వాటర్ అయితే పోయాలి. అంటే గ్లాసు బియ్యానికి గ్లాసున్నర వాటర్ అయితే తీసుకోవాలి. ఈ క్వాంటిటీ అయితే సరిపోతుంది. అన్నం మెత్తగా రాకుండా పొడి పొడిగా ఉండేలాగా సరిపోతుంది. దీనిలో కావాల్సిన పదార్థాలు బిర్యానీ ఆకులు అవన్నీ ఏమి లేకుండా మన ఇంట్లో ఉండే ఐటమ్స్తోనే చేసుకోవచ్చు సింపుల్గా. కొత్తిమీర, ఉల్లిగడ్డ, టమాటా, యాలక్కాయ, లవంగాయ, పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్టు. ముందు బిర్యానీ కన్నా ముందు మనకి కడుపులో టీ పడాలి. టీ తాగిన తర్వాతే ఏదైనా సరే. ఫ్రెష్గా పాలు తీసుకొని వచ్చి ఖాతాల వాళ్ళందరికీ పాలు పోసి ఫ్రెష్గా టీ పెట్టుకొని తాగిన తర్వాత బిర్యానీ అయినా చికెన్ అయినా ఏదైనా కానీ అప్పుడు స్టార్ట్. ముందుగా గిన్నె వేడి చేయాలి. మీరు కూడా ఇంతేనా? రైస్ కుక్కర్లోనే వండుతారా? నేనైతే రైస్ కుక్కర్ పెట్టాను చూడండి గిన్నె. ముందుగా నెయ్యి వేయాలి. నూనె వేడెక్కిన తర్వాత టమాటాలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేయాలి. మూడు గ్లాసులు వాటర్ తీసుకున్నాను కదా, అవైతే పోసుకున్నాను. ఇవి ఎసురు కాగిన దాకా అంతలోకి చికెన్ కర్రీలోకి మసాలా ప్రిపేర్ చేసుకుందాం. టమాటా, పచ్చిమిరపకాయ, ఉల్లిపాయ ఇలా పేస్ట్ అయితే చేసుకున్నాను. ఎందుకంటే కూర గ్రేవీగా రావడం కోసం. ఈ గ్రేవీని నూనెలో వేసుకొని బాగా ఉడకనివ్వాలి. బాగా గుజ్జు వచ్చింది అనమాట కూర ఇట్లా చేస్తే. ఇదైతే పచ్చివాసన పోయే వరకు వేయించుకొని దీనిలోనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేయాలి. ఈలోపు మన కేసరి అయితే కాగిపోయినాయి. ఇప్పుడు బియ్యం వేసుకుందాం. దీనికి తగినంత ఉప్పు వేసుకొని కలిపి సిమ్లో పెట్టి మూత పెట్టేస్తే ఇంకా అదే ఉడికిపోద్ది. ఈలోపు మనం చికెన్ కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి మసాలా తాలింపు వేసాం కదా, ఈలోపు అది కూడా ఉడికిపోయింది.
ఇప్పుడు 1కి 2 సార్లు శుభ్రంగా కడిగిన చికెన్ అయితే వేసుకుందాం. ఉప్పు అయితే వేసాను. ఉప్పు చూసి వేసుకోండి, అటు రైస్లో కూడా వేసుకుంటాం కదా, చూసి వేసుకోవాలి. కొంచెం కారం కూడా వేసుకుందాం. ఇప్పుడు మనం ఆవిరి పోకుండా దీని మీద ఏదన్నా ఒక బరువు పెట్టుకుంటే ఆవిరికే మగ్గిపోద్ది సిమ్లో పెట్టుకుంటే. ఇప్పుడు కూర ఇట్లా ఆవిరి పోకుండా రోలు పెట్టాను. బిర్యానీ అయితే ఉడికిపోయింది. దీని మీద కొంచెం కొత్తిమీర చల్లుకొని కొంచెం నెయ్యి అయితే వేసుకుందాం. కొంచెం చికెన్ మసాలా, కొంచెం గరం మసాలా, కొంచెం ధనియాలు వేసుకొని బాగా కలిపి ఒక 5 నిమిషాలు ఉడకనిస్తే ఈ నీరంతా ఇంకిపోయి గుజ్జు అవుతుంది. పచ్చివాసన రాకుండా ఉండటానికి కొంచెం ముందుగానే వేసాను.